హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా. నేను వ్లాగ్ ఏం తీయలేదు. నిన్న ఇల్లంతా క్లీన్ చేసుకున్నా, మ్యాట్స్ అన్నీ వాష్ చేసుకోవడం, బ్లాంకెట్స్ చేంజ్ చేసుకోవడం, ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకున్నా. ఎందుకు అంటే ఈ రోజు నుంచి నాకు వారం రోజుల వరకు అమ్మవారి నిష్టలోనే ఉంటాను. గౌరమ్మ సంబరాలు అయితే మొదలైపోయాయి. అమ్మవారి సంబరాలు దీపావళికి 2 రోజుల ముందు మొదలయ్యి నాగుల చవితితో ఎండ్ అయిపోతాయి. సో ఎవ్రీ ఇయర్ మేము గౌరమ్మ సంబరాలప్పుడు ఖచ్చితంగా ఇక్కడే ఉండి కుదిరినంత వరకు చేస్తాం. కానీ ఈసారి మాత్రం నేను చాలా పెద్ద కోరికతోటి 8 రోజులు నిష్టగా అమ్మవారికి ప్రసాదాలు చేసుకుంటూ అలాగే ఒడి కట్టించుకుంటున్నాను. ఒడి కట్టించుకోవడం అంటే ఏంటి, అసలు ఏం చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తా. యాక్చువల్లీ వాళ్ళు 7 కల్లా గుడికి రమ్మన్నారు. నేను నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. 6 o'clock అట్లా మెలకు వచ్చి నేను లేచేసరికి చాలా టైం అయ్యింది. ఇక లేచి గబగబా ఇల్లు క్లీన్ చేసి మాప్ చేసి ఫ్రెష్ అయిపోదాము అనే టయానికి హవి నిద్ర లేచాడు. పాపం హవి ఇంకా ఏం చేయలేము, ఇంకా అత్తయ్యకే వదిలిపెట్టి వెళ్తాను. జ్యువెలరీ కావాల్సినవి అన్నీ కూడా నేను ఇక్కడే పెట్టేసుకున్నా. ఈ శారీ నా పెళ్లి పట్టు శారీ, అంటే పెళ్ళిలో తలంబ్రాలు వేసుకుంటారు కదా, తలంబ్రాలకి వేసుకున్న శారీ ఇది. ఇంకా ఎప్పటిదో కదా, 10 ఏళ్ళు అయిపోయినా ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. తెల్ల చీరలు బాగుంటాయి కదా, పట్టు చీరలు ఎంతైనా కానీ. నాకు ఇప్పుడు పింక్ కలర్ అంచులతో వస్తున్నాయి కదా, అప్పుడు మెరూన్ అంచులే ఉండేవి, ఇప్పుడు చాలా కలర్స్ వచ్చేసినాయి. అండ్ ఈ బ్లౌజ్ గుర్తుందా మీకు? మీషోలో తీసుకున్నాము. అది ఈరోజే అనమాట. నిన్న కొంచెం స్టిచ్ చేయించుకొని ఇంకా అత్తయ్యతో అయితే ఇంకా స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకున్నాను. నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ షార్ట్ కూడా షేర్ చేశాను కదా. సో కానీ ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. నేను మీకు షేర్ చేయడానికి నా పాత లింక్లు యాడ్ చేస్తాను. సో నోటిఫై పెట్టుకోండి. కానీ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. 255 రూపీస్కి స్టిచ్చింగ్ బ్లౌజే రావట్లేదు. ఇంత వర్క్ బ్లౌజ్ అంటే చాలా వర్తే. ఇక ఇప్పుడు రెడీ అవ్వడం పెద్ద టాస్క్ అనమాట. ఇంకా అవడిగి ఇవడిగి ఇంక చూసుకొని మేము ఇంట్లో నుండి బయలుదేరి స్టార్ట్ అయ్యేసరికి 8:30 అయిపోయింది. గెట్ రెడీ మీ వీడియో తీసాను కదా, ఇంక ఈ నల్లపోసులు, ఈ నెక్లెస్ ఇవన్నీ నేను మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా. ఈ బుట్టలు, చెంపసోరాలు అంటే ఎప్పటి నుంచి మాటీలు ఎప్పటి నుండో చూస్తున్నారులే. ఇంకా అవి బర్త్డే రోజు మిగిలిన కొన్ని పూలు ఉంటే పెట్టుకొని గబగబా వెళ్తున్నాం. మా ఆయనేమో ఉండరు, వెళ్ళిపోయి ఉంటారని అంటనే ఉన్నాడు. లేదు వెళ్తే డబ్బులు సౌండ్ వచ్చిద్ది, ఎల్లుండరు అని నేను ఇక టెన్షన్గా వెళ్తున్నాం. కానీ ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు జడలు ఏం గుర్తురావు. పైగా అసలు జుట్టు ఆరే అంత టైం కూడా ఉండదు. ఇంక ఇదిగోండి ఒక తెల్ల టవల్ అయితే తీసుకొని వెళ్తున్నా ఒడి కట్టించుకోవడానికి. ఇక అసలు ఇక్కడ రాళ్ళు ఉంటాయి, అసలు కాళ్ళల్లో గుచ్చుకుంటుంటే ప్రాణం పోతుంది. అలా ఉందన్నమాట నా పరిస్థితి. ఫుల్ కాళ్ళు నొప్పులు, పెయిన్స్ ఉన్న వాళ్ళకి. మా అత్తయ్య వాళ్ళు నడుస్తుంటే ఇలా రాళ్ళు గుచ్చుకుంటుంటే నడవలేకపోతున్నాం అంటే అప్పుడు అర్థమయ్యేది కాదు నాకు వాళ్ళ బాధ. ఇప్పుడు అర్థమవుతుంది. గట్టిగా 30 ఏళ్ళు కూడా లేవు కానీ చాలానే ఉన్నాయి. ఇంక మా ఆయనేమో ఆగు అంటే ఆగాడు. ఏదో అడుగుతున్నా నేను ఇక్కడ, నాకు గుర్తులేదు. సో అందుకని ఆగాడు. అసలు ఉంటారా ఉండరా అని డౌట్గా వెళ్తున్నాం. తీరా వెళ్ళేసరికి అమ్మయ్య స్టార్ట్ కాలేదు. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకోండి. మీరు చూసారు కదా, అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకోండి. ఇంక అందరూ పెళ్ళి కూతురులా రెడీ అవుతారండి ఈరోజు. భలే ఉంటుంది అసలు, కళ్ళకి పండగ అసలు. అందరు ఆడాళ్ళు చక్కగా అలంకారం చేసుకుని అమ్మవారికిలాగా రెడీ అయితే అమ్మవారు కూడా మెచ్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి మనము వారాహి అమ్మవారు, అలా కర్మారి అమ్మవారిని ఇట్లా ఉత్సవమూర్తులను అయితే ఇలా పెట్టారు. ఇప్పుడు మనకి ఊరేగింపు అత్తింటి దగ్గర నుంచి పుట్టింటికి అయితే వెళ్ళబోతుంది. కర్మారి అమ్మ గుడి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మీకు వ్లాగ్లో చూపిస్తా. అసలు ఇది ఎందుకు చేస్తారు ఏంటి అని మీరు అడగచ్చు. పిల్లల కోసం చేస్తారు, ఇల్లు కోసం చేస్తారు, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మనశ్శాంతి, హ్యాపీగా ఉండడానికి కూడా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు మీద శివుడు, పార్వతి, గంగాదేవి కలిసిన విగ్రహం చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి విగ్రహాన్ని నేను. ఇప్పుడు ఈ విగ్రహాన్ని కూడా మనం ఊరేగింపులో తీసుకొని వెళ్తాము. సో ఎప్పుడైనా కానీ ఇట్లాగ ఒడి కట్టేటప్పుడు పీచున్న కొబ్బరికాయ, 2 యాపిల్స్, అది కూడా ఒక్క మచ్చ కూడా ఉండకూడదు. అంత మచ్చ లేకుండా ఉన్న కాయలే తీసుకొని వెళ్ళాలి. సో బాగా చూసుకొని తీసుకొని ఇంక ఒడి కట్టించుకోవాలి. ఇట్లా గట్టి కడతారు ఒడి. ఇక్కడ నుంచి మనకు ఊరేగింపు అయ్యేంత వరకు, అమ్మవారు పుట్టింటికి వెళ్ళేంత వరకు ఉంచుకొని తర్వాత అక్కడ మనము ఒడి అయితే తీస్తారు గుళ్ళో వాళ్ళే. సో ఇంకా ఇక్కడ అందరికీ కూడా ఒళ్ళు అయితే కడుతున్నారు. ఇక్కడ జాజాలు అవన్నీ కూడా తీసుకొని వెళ్తాము. ఇక గౌరమ్మ చూసారా, వరి మీద ఉత్త పసుపుతోటి అమ్మవారి అలంకరణ చేస్తారు.
అసలు మొహము అంత చక్కగా అసలు నిజంగా ఒక మనిషిని చూసినట్టే ఉంటుంది. అంత బాగా అలంకరణ చేస్తారు అసలు గౌరమ్మని. అసలు ఆ గౌరమ్మే కాదు, ఏ అమ్మవారినైనా సరే కర్ణ అన్నయ్య చాలా బాగా అలంకరణ చేస్తారు. అది నాకు బాగా నచ్చింది. ఈరోజు శనివారం అవడం వల్ల మా వారు పూజ చేసుకోవాలి కదా, ఇక్కడ శనీశ్వరుని దగ్గర మా వారు పూజ చేసేసుకుంటున్నారు. మా పనిలో మేమున్నాం, మా ఆయన పనిలో మా ఆయన ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ మేము చేయలేదు. మా అత్తయ్యకి హవిని వదిలిపెట్టి వచ్చేసాం. హవి ఏం చేస్తున్నాడో ఏమో తెలీదు. సో ఇంతకీ నేను ఎందుకు ఒడి కట్టుకుంటున్నానో మీకు అర్థమయ్యిందా? ఇంతసేపట్లో అర్థం అవ్వలేదా? తమ్ముళ్ళు కూడా పెట్టేసి ఉంటాలే. సో నేను ఆడపిల్ల పుట్టాలి, నాకు ఆడపిల్లే కావాలి, నాకు ఇంక మగపిల్లలు వద్దు, ఆడపిల్ల కావాలమ్మా అని నేనైతే ఇప్పుడు ఒడిగట్టుకుంటున్నా. నేను ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా హవీకి డెలివరీ ప్రెగ్నెన్సీ కాకముందు కూడా కట్టుకున్నాను. ఎవ్రీ ఇయర్ చెప్తున్నా కదా, మ్యాక్సిమం మేము ఇక్కడే ఉంటాము. అమ్మవారికి దర్శనం చేసుకోవడం ఊరేగింపులాగా అయితే ఇది రెండోసారి. నా పెళ్ళైన కొత్తల్లో వెళ్ళాను ఊరేగింపుకి, తర్వాత వెళ్ళలేదు. ఇంకా మా వారికి ఆఫీసెస్ అట్లా కుదరలేదు. ఈసారి ఇంకా ఇదిగో ఈ ఊరేగింపు, ఈ అమ్మవారి సంబరాల కోసమే మేము ఇక్కడే ఉండిపోయాం. అందరు తెల్ల చీరల్లో పెళ్లి కూతురులాగా భలే ముస్తాబయ్యి అందంగా ఉన్నారు కదా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ కాంబినేషన్ వేసుకున్నారు. వైట్ అండ్ పింక్, వైట్ అండ్ రెడ్, వైట్ అండ్ గ్రీన్, అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. నాది ఓల్డ్ మోడల్ అన్నట్టు, కానీ నచ్చిందిలే. ఇంకా అందరికీ పసుపులు రాస్తారు. ఇలాగా అమ్మవారికి అలంకరణ చేసినాక పసుపు తీసుకొచ్చి మాకు కూడా అందరికీ పసుపులు రాస్తూ ఉన్నారు. ఇక అందరు ఒడులు కట్టించుకునే వాళ్ళు ఒడులు, ఇక బొట్లు పెట్టుకోవడం, తాంబూలాలు ఇచ్చుకోవడము చాలా బాగుండిద్ది అసలు. ఇట్లా అందరం కలిసి చేసుకుంటే భలే ఉండిద్ది కదా. నాతో ఏంటంటే నాకు తోడు ఎవ్వరు ఉండరు, ఎందుకంటే మా అత్తయ్య నడవలేరు, మా చిన్న అత్తయ్య నడవలేరు, మా చిన్న నడవడ్డు వాళ్ళందరూ నడవలేరు, ఎవరు నడవలేరు. అక్కడైనా మా అమ్మ నడవలేదు. ఇంకా అట్లా ఎప్పుడు నేను ఒకదాన్ని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా, ఇంకా మా వారు ఒకళ్ళు తోడుంటారు నాకు. ఇక నాకు కూడా పసుపు రాసేసారు, భలే ఉంది కదా. మా ఆయనకి కర్ణ అన్నయ్య రాసేస్తే తెగదుడు చేసుకుంటున్నాడు. అదేమో మంచి పసుపు కదా, అస్సలు పోవట్లేదు. ఇక అదే అన్న ఏదో రాశారు కదా ఉంచుకోవచ్చు కదా అంటే ఉంచుకోవట్లా. అయితే నేను చెప్పాలి అని ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా అనుకొని చేసుకున్న తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి చేసుకుంటారనమాట. అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా అమ్మవార్లు అందరికి కూడా ఇక్కడైతే రెడీ చేసి పెట్టేశారు. ఇక అమ్మవార్లకి ఇప్పుడు పూజ చేసేసుకొని ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయిద్ది. నిజంగా అసలు ఆ రోజులన్నీ తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా చాలా బ్యాడ్ డేస్ లాగా అనిపిస్తుంది. 8 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను అని చెప్పి. కానీ తర్వాత ఇప్పుడు హవి వచ్చేసాడు, హ్యాపీ. కానీ మళ్ళీ పిల్లలు కావాలి, ఈ ప్రాబ్లమ్స్, ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్లియర్ అయిపోవాలి అని కోరుకుంటున్నా. ఇక్కడ చూడండి జ్ఞానేష్ అన్నయ్యని అందరూ పట్టుకొని మరీ పసుపులు రాసేస్తున్నారు. భలే సందడిగా ఉండిద్ది అసలు. గుళ్ళో దసరాలు అయిపోయినా కొన్ని రోజులకే స్టార్ట్ అవుతుందన్నమాట మన గౌరమ్మ సంబరాలు. ఆ రోజే లైవ్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు కుదరలేదన్నమాట. అందుకే 2 days తర్వాత పెడుతున్నా. ఇక్కడ నుంచైనా మీరు చేసుకోవచ్చు. గుడికి వచ్చేసేయండి, అమ్మవారి దగ్గరకు వచ్చి మీ మనసులో కోరికలు చెప్పుకోండి. ఇక్కడ దీపారాధనలు చేసేసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని హారతలు ఇచ్చుకున్న తర్వాత అమ్మవారిని తీసుకొని మనమైతే ఊరేగింపుగా స్టార్ట్ అవుతాం. ఫస్ట్ అసలు చూసారు కదా గౌరమ్మ ఎంత చక్కగా ఉన్నారో. నిజంగా నేను అమ్మవారిని కోరుకుంటున్నా. అలాగే మీరందరూ కూడా నా కోసము ప్రార్థిస్తారు. దేవుణ్ణి కోరుకుంటారనుకుంటున్నా. నాకు అమ్మాయి పుట్టాలి, నాకు ఎంతో ఆశ. నాకు అబ్బాయిలు అంటే ఇంక ఇష్టం లేదు, నాకు ఫస్ట్ అబ్బాయి పుట్టాలని కోరుకున్నా. టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి. కానీ ఇప్పుడు మాత్రం నాకు 100కి 200% అమ్మాయే కావాలి. నాకు తెలుసు నువ్వు ఇంత గట్టిగా అంటున్నావు కాబట్టి నీకు అబ్బాయి పుడతాడని మీరు అంటారు. కానీ మనం గట్టిగా కోరుకుంటే ఎక్కడో ఒక చోట ఎంతో కొంత ఛాన్స్ ఉండిద్ది కదా, అందుకని చెప్పి గట్టి కోరుకుంటున్నా. సో అమ్మవారు నా కళ నెరవేర్చాలి, నిదానంగా అయినా పర్వాలేదు కానీ అమ్మాయే పుట్టాలి. సో ఇంకా అమ్మవారు అయితే అసలు 2 కళ్ళు సరిపోవు. నాకు తెలిసి ఇది చాలామందికి తెలుసు, అలానే చాలామందికి తెలియదు కూడా ఇలాంటి ఒక సంబరాలు ఉంటాయని చెప్పేసి. నాకు నా పెళ్ళైన తర్వాతే తెలుసు అసలు గౌరమ్మ సంబరాలు అనేది. ఇది ఎట్లా అంటే మనకు దసరాల్లో తెలంగాణ సైడు బతుకమ్మలు చేస్తారు కదా, అదే టైప్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు అమ్మవారు మొహం పెడతాం, అక్కడ పూలతో అలంకరించి పైన చిన్న గౌరమ్మని పెడతారు. ఇక్కడ ఓన్లీ అమ్మవారి గౌరమ్మనే చక్కగా అలంకరణ చేసుకొని తీసుకొని వెళ్తాము. సో ఇప్పుడు ఊరేగింపుగా మనకి కర్మారి అమ్మ గుడి సిఎన్జి గ్యాస్ బంక్ దగ్గర నుంచి దుర్గా మల్లేశ్వరరావు స్వామి ఎక్కడికి వెళ్తాం మనం? పాత మెట్ల వైపు వెళ్తామా? కనకదుర్గమ్మ గుడి పాత మెట్ల వైపు వెళ్తాం. తెల్లగాంధీ బొమ్మ ఉండిద్ది కదా, అక్కడ వరకు ఊరేగింపుగా నడుచుకుంటూ వెళ్తాం. అవికి అస్సలు బాగాలేదు, ఫుల్ దగ్గుతున్నాడు, నిద్ర కూడా పోవట్లేదు. అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అవి దగ్గే సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది.
సో అమ్మవారిని గుడి చుట్టూతో ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారిని ఇలా నుంచోబెట్టి చక్కగా దిష్టి తీసేశారు. ఎంత కలగా ఉన్నారో కదా. ఇక్కడ ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఒక పెద్ద రాయి అయితే గుచ్చుకుంది. నాకు కాలు అయితే అస్సలు రాలేదు చాలాసేపు. అయినా సరే అలాగే ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇక నడిచేటప్పుడు ఎప్పుడెప్పుడు గౌరమ్మని ఎత్తుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఫైనల్గా సాయిరాం దాటిందో దాటలేదో గుర్తులేదు. అక్కడైతే నాకు గౌరమ్మని ఇచ్చారు. ఒక 5 నిమిషాలు ఎత్తుకోగానే మళ్ళీ మార్చేసుకున్నాం. ఆడవాళ్ళే కాదు, ఈసారి మొదటిసారి మగవాళ్ళు కూడా ఇలాగా గౌరమ్మని ఎత్తుకున్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే నేను చాలా ఇయర్స్ అయిపోయింది కదా రాక. ఇంక ఇప్పుడు మా వారు కూడా కర్మారి అమ్మని తీసుకున్నారు. ఇంకా అలాగా మార్చుకుంటూ అమ్మవారిని ఎత్తుకోవాలనే ఆనందంతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మా ఆయనకి కాలు బాగాలేదు కదా, నడుచుకొని రాలేను, నేను ఆటో కానీ ర్యాపిడో కానీ బుక్ చేసుకుంటాను, నువ్వు కూడా వస్తావంటే లేదు నేను నడిచే వస్తా, నువ్వు వెళ్ళిపో అని అయితే చెప్పాను. ఇక రకరకాలుగా మొత్తానికి చాలామంది దేవుళ్ళని అందరినీ మోసేసా. భలే ఉత్సాహంగా ఉంది. చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి గుడి వరకు వచ్చాం మేము. ఇప్పుడు ఇక్కడికి మా వారు వెళ్ళిపోయారు రిటర్న్ కాదు, అక్కడికి వెళ్ళిపోయారు గౌరమ్మది. మేము ఎక్కడికైతే తీసుకెళ్తాం అక్కడికి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. ఇక్కడ గంగానమ్మ గుడి ఉంది కదా, కేబిఎన్ కాలేజ్ దాటిన తర్వాత అక్కడ వరకు వచ్చేసాం. మొత్తానికి ఒక 1 అవర్లో మేము నడిచేసాం చెప్పాలంటే కనుక. ఇంకా అక్కడ నుంచి దగ్గరికి వచ్చేసాం అనిపిస్తుంది కానీ ఇంకా రాలేదు. కానీ నాకు నిజంగా కాలు పెయిన్స్ అయితే రాలేదు. అదొక ఆనందంలో మనం వెళ్తూ ఉంటాం అన్నమాట, ఉత్సాహంగా వెళ్ళాలి ఫాస్ట్గా అని చెప్పేసి. సో చెప్పాను కదా, ఇది కరెక్ట్గా మనకి తెల్ల గాంధీ బొమ్మ ఉంది కదా, మీకు అడ్రస్ కూడా చూపిస్తున్నాను. అందుకే తెల్ల గాంధీ బొమ్మ దగ్గర లోపలికి వెళ్ళాలి. మీకు అలా నడుచుకుంటూ వెళ్తే అర్థమైపోయిద్ది. సో ఇదన్నమాట అడ్రస్. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా రండి. విజయవాడలో ఉన్నవాళ్ళు, దరిదాపుల్లో ఉన్నవాళ్ళు వచ్చి అమ్మవారికి మీరేం కోరుకుంటారో అదైతే చెప్పుకొని అమ్మవారికి నైవేద్యంగా ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రసాదం పెట్టుకోండి. చాలా బాగుండిద్ది. మీరు రోజు వచ్చినా కూడా చాలా మంచిది. ఉదయం సాయంత్రం రండి. సో ఈరోజు మొదటి రోజు అంటే శనివారం రోజు స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీక్ అంటే మీరు ఇది వీడియో మండే చూస్తున్నారు కదా, 25th లాస్ట్ అనమాట. 25th రోజు సాయంత్రం కూడా ఊరేగింపు ఉండిద్ది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. భలే ఆనందంగా ఉండిద్ది, భలే ఆటలు ఆడతారు, భలే సరదాగా ఉండిద్ది. ఇక అమ్మవారిని కరెక్ట్గా ఇదిగో ఇక్కడే అనమాట, ఈ ఇంట్లోనే పెడతారు అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడాను. ఇంక ఇక్కడ చక్కగా డెకరేషన్ అంతా చేసేసారు. ఇంకా అమ్మవారిని తీసుకొస్తున్నారు కదా అని చెప్పి. అసలు అమ్మవారికి కూడా అసలు ఎంత ఆనందమో తెలుసా. పుట్టింటికి వెళ్తున్నామంటే ఎవరికైనా ఆనందమే కదా, మరి అత్తింటి నుంచి పుట్టింటికి వస్తున్నాం అంటే అమ్మకి అసలు ఎంత ఆనందమో. అసలు 2 రోజులు నిద్ర కూడా పోరంట అమ్మవారు, అంత ఆనందంగా ఉంటారు. సో మొత్తానికి ఇదిగోండి ఇట్లా పేట్లు వేసేసి అమ్మవార్లందరినీ అయ్యవార్లందరినీ ఇట్లా పెట్టేశారు. ఇక అందరం నడుచుకుంటూ వచ్చాం కదా అని చెప్పి పులిహోరలు అయితే చేసేసి పెట్టేశారు, ప్రసాదం తినమని చెప్పేసి. ఇప్పటి నుంచి నాకు కొన్ని రూల్స్ అయితే పెట్టేశారు. చెప్పులు వేసుకోకూడదు, నేల పడక చేయాలి, అలాగే కోసిని ఏం తినకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, నాన్ వెజ్ అలాంటివి ఏం తినకూడదు, రోజు ఉదయం సాయంత్రం అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. అలానే అమ్మవారికి ఉదయాన్నే ముద్దపప్పు, అన్నము, నెయ్యి, ఏదైనా స్వీటు, మళ్ళీ నైటు పెరుగు, అన్నం, బెల్లం అలా పెట్టుకోవాలి. ఇంకా దీపారాధన, పూజ అవన్నీ చేసుకోవాలి. అలానే ఈరోజు మొదటి రోజు కాబట్టి అమ్మవారికి మనము బొమ్మలు అయితే కట్టుకోవాలి. సో మన కోరిక ఏంటి, ఇప్పుడు ఇల్లు కోరుకుంది అనుకోండి, ఇల్లు బొమ్మ కూడా కట్టుకోవచ్చు. ఇదే ప్లేస్లో ఇంకో గౌరమ్మను కూడా పెడతారు కొంచెం పక్క సందులో. ఆ గౌరమ్మ కూడా మేము తెచ్చిన తర్వాతకు వచ్చింది గౌరమ్మ. ఆ గౌరమ్మను కూడా ఊరేగింపుగా అయితే తీసుకెళ్తున్నారు. సో ఒక్కొక్క గౌరమ్మ ఒక్కొక్కలాగా ఉంది. ఎవరైనా కానీ అమ్మే కాబట్టి చాలా అందంగా ఉంది. నేను ఒక గంట వెయిట్ చేశాను. మా ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఇక్కడే ఉండిపో, బైక్ లేదు కదా, నేను ఇంటికి వెళ్ళి తీసుకొస్తా, మా అమ్మ అన్నం వండేసిద్దని చెప్పాడు. అవిని చూసుకుంటా ఇంకా అత్తయ్య అన్నము ముద్దపప్పు వండి పంపించేశారు. సో ఇంక నేను ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకొని అన్నం ప్రసాదం పెట్టేసి దీపారాధన కూడా చేసేసుకొని ఇంకా అరతి అన్నీ కూడా ఇచ్చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి రోజు ఇంతే, ఇంకా నేను ఎవరింటికి వెళ్ళకూడదు, చాలా నియమ నిష్టలతో చెయ్యాలి. ఎట్లా అంటే అట్లా చేస్తే కుదరదు. సో మనకి ఏదైనా గట్టిగా ఒక కోరిక కోరుకొని జరగాలి అంటే మనం అంతే నియమ నిష్టలతో చేస్తేనే మనకి ఏదైనా కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరిద్ది. సో ఇప్పుడు అమ్మవారు ఎలా ఉన్నారు కదా, సాయంత్రం ఎలా ఉన్నారో చూపిస్తాను. ఎంతకీ ఇప్పటివరకు వీడియో ఎలా అనిపించింది, చాలా బాగుంది కదా, నాకు తెలుసు మీకు నచ్చిద్దని చెప్పి. సో నచ్చింది కాబట్టి ప్లీజ్ లైక్ చేసేయండి. అలాగే అమ్మవారి దర్శనాన్ని ఇదంతా మీకు కళ్ళకు కట్టినట్టు నా కళ్ళతో నేను ఏదైతే చూస్తున్నానో అది మీకు కూడా చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నా. ఇంకా పూజ చేసుకొని మేము ఇంటికి వచ్చేసరికి అవి నిద్రపోయాడు. అప్పటికే టైము 2 o'clock దాకా అయ్యింది. మేము అలా వచ్చాము, బైక్ మీద వచ్చాం. మా మామయ్య వచ్చేసారు, అందుకని మా ఆయన బైక్ వేసుకొని వచ్చారు. ఇంక మా మామయ్యకి గిఫ్ట్ అయితే వచ్చింది. గిఫ్ట్ ఏంటి అని చెప్పేసి నేను వచ్చేదాకా ఓపెన్ చేయకుండా ఉంచేశారు.
సో ఇది వచ్చేసి మామయ్యకి జర్నలిస్ట్ కదా, మామయ్యకి అయితే గిఫ్ట్ వచ్చింది దివాళీ గిఫ్ట్గా. ట్రాలీ వచ్చిందనమాట. ట్రాలీ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. 2000 అయినా ఉంటుంది, తక్కువలో తక్కువ. మేమేమనుకున్నామంటే పైన దీపావళి క్రాకర్స్ బొమ్మలు ఉంటే దీపావళికి ఏమన్నా దీపావళి స్వీట్స్ లేకపోతే ఏమైనా క్రాకర్స్ ఏమన్నా ఇచ్చుంటారులే అనుకున్నాం, కానీ లోన ట్రాలీ ఉండిద్దని అస్సలకే ఎక్స్పెక్ట్ చేయాల. ఇక్కడ హైలైట్ ఏంటంటే మా అత్త ఏమంటున్నారో తెలుసా, ఈ బ్యాగ్ మాకు కాదంట. చెప్పండి, మళ్ళీ చెప్పండి, రాసుకుంటా. మరి మోసేది ఎవరు? అవినా అవి వాళ్ళమ్మ? మేమెందుకు పోయాలి? లోపల కూడా సపరేట్ ఇచ్చారా? ఇంకా అలానే ఈరోజు దీపావళి కదా, ఈరోజు మీరు వీడియో చూసేటప్పటికి మీరు ఏమేం బాంబులు తీసుకొచ్చుకున్నారు, మీకు ఏ బాంబులు ఇష్టమో చెప్పండి. ఇదిగోండి దీపావళికి మేము ఇన్ని క్రాకర్స్ అయితే కొనుక్కున్నాం. అండ్ ఈ క్రాకర్స్ అన్నీ కాల్చేంత ఇదైతే ఉండదు కదా, కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి దీపావళి అంటే బాంబులు పేల్చాలి అంటారు, కానీ బాంబులు పేలటం మంచిది కాదని తెలుసు, కానీ ఒక్కరోజు అట్లా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాకపోతే కుక్కలు అవన్నీ కొంచెము పాపం చాలా భయపడతాయి, మూగజీవులన్నీ చాలా భయపడిపోతాయి దీపావళికి మాత్రం. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఇన్సిడెంట్స్ ఏమి జరగకుండా చూసుకోండి. మా చుట్టాల్లో ఒక ఆవిడకైతే దీపావళి రోజు బాంబు పేలుస్తుంటే బాంబు వచ్చేసి అవాయో ఏదో వచ్చేసి అద్దంలో స్పెట్స్ పెట్టుకుంది. స్పెట్స్ లోపల నుంచి వెళ్ళి కన్ను గుడ్డు కారిపోయింది, ఒక 2 years బ్యాక్ అనుకుంటా. సో దీపావళి బాంబులు పేల్చేటప్పుడు కానీ బయట తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ రోజులు వెయ్యి మనవి కాదు, ఏ రోజు ఎట్లా ఉండిద్దో తెలీదు. సో అలా అందుకే జాగ్రత్తగా ఉండండి. నాకు చిచ్చురు బుడ్లన్నా, భూచక్రాలన్నా, కాకరపువత్తులు, తాళ్ళు ఇవి అయితే నాకు బాగా ఇష్టము. ఇంకేవి నాకు ఇష్టం ఉండదు. పాము బిళ్ళలు, మళ్ళీ గన్లో పెడతారు కదా రీల్స్, అవన్నీ ఇష్టం అన్నమాట. సో మీకేమి ఇష్టమో చెప్పండి. అలానే మేము ఇందాడ ఒడిగట్టుకున్నాం కదా యాపిల్స్, సో చెరొక యాపిల్ మాకు ఇచ్చేశారు. అది మేమిద్దరమే తినాలి, నేను మా వారు. అది కూడా కొయ్యకుండా, ఏది కనీసం ఫ్రూట్ కాదు ఏమి కొయ్యకూడదు అన్నీ. ఇప్పుడు 6 అయింది, చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, ఎడిట్ చేసుకున్నాను. నాకు ఫుల్ హెడ్ఏక్గా ఉంది. ఇప్పుడు అవికి స్నానం చేయించి మళ్ళీ మేము గుడికి వెళ్ళాలి. ఈరోజు బొమ్మలు కట్టాలి అమ్మవారికి, అమ్మాయి పుట్టాలని చెప్పి. ఇంక తిరిగారంటే ఎక్కడ దొరకలేదంట. సో వేరే చోటుకి వెళ్ళి చూసి తీసుకొని వస్తామని చెప్పి అయితే చెప్పారు. సో ఇప్పుడు ఫస్ట్ రెడీ అయిపోతే మేమైతే వెళ్తాం. హవికి స్నానం చేయించాలి. ఇప్పుడు కూడా హవిని అయితే తీసుకెళ్ళట్లేదు, హవికి బాగా దగ్గుగా ఉంది. మళ్ళీ చల్లగాలికి తీసుకెళ్ళామంటే మళ్ళీ దగ్గు వచ్చేసిద్దని ఇంట్లో నా మొహం చూసారు కదా ఎలా ఉందో. ఈ పసుపు అయితే పోట్ల, అంటే నేను ఫేస్ వాష్ చేయలేదులే, ఒకసారి ఫ్రెష్ అయిపోతాయి. ఇప్పుడు అమ్మవారికి అన్నము, పెరుగు, బెల్లం అయితే తీసుకొని వెళ్ళాలి. బెల్లము కొంచెము, అలాగే పెరుగు ప్యాకెట్ కానీ కప్ కానీ తీసుకొని, అన్నం అయితే బియ్యం కడిగి పెట్టుంచా. ఇంకా స్నానం చేసినాక అన్నం వండేసుకొని తీసుకెళ్ళిపోతాం. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఈసారి మా అత్తయ్య వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. చాలా తక్కువగా కట్టుకున్నా. నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక అసలు ఈ శారీ కట్టుకోలేదు అనుకుంటా. ఇది ఎప్పటిదో ఒక 4 years అవుతుంది శారీ కుట్టించుకొని కూడా. అప్పట్లోనే బుట్ట పఫ్ హ్యాట్స్ పెట్టించుకున్నా. సో ఇంకా అదంతా ఎందుకులే కానీ ఇదిగోండి అన్నం అయితే వండేసుకున్నాను అమ్మవారి వరకే. మధ్యాహ్నము మేము ఇక్కడే అన్నం తింటాం అనుకుని అత్తయ్య ఇక్కడ అన్నం వండేశారు. బట్ మేము అక్కడే భోజనం చేసాం. అక్కడ అప్పుడు ఛార్జింగ్ లేదు అసలు, నా ఎందుకే పెద్దగా వీడియోస్ ఏమీ తీయలేదు. ఇప్పుడు నైట్ ఏంటంటే అమ్మవారికి అన్నము అలాగే పెరుగు పెట్టాలి, బెల్లము కూడా. ఇంకా అంతే. ఇంకా పూజ అంటే ఇంకా కొబ్బరికాయ, హారతి, కర్పూరం, కడ్డీలు అన్నీ కామన్. సో ఈ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాం, అన్నీ పెట్టేసుకొని పద్దాకడ అటు ఇటు ఎత్తుక్కోకుండా. అండ్ వాటితో పాటు బ్యాంగిల్స్ కూడా అయితే అమ్మవారికి పసుపు కుంకాల కోసం గాజులు, అలానే బొమ్మ వచ్చేసి పిల్లల కోసం. కొంతమంది ఇల్లు కూడా పెట్టుకుంటారు. ఇల్లులు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరికి కోరుకుంటే ఆ కోరిక అనమాట. ఇక ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి ఈరోజు కొంతమంది కట్టుకుంటారు, రేపు కట్టుకుంటారు. అలా మన ఇష్టం అనమాట. మనకు కుదిరినప్పుడు వెళ్ళి అమ్మవారికి కట్టుకొని పూజ చేసుకోవడం. కాకపోతే ఏంటంటే ఇది 8 రోజులు చేసుకుంటే మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది. ఆట నీళ్ళ తాత తాత అని పిలుస్తున్నారా? సరే మన తాత పిలుస్తుంది, ఎవరినో పిలుస్తున్నారు. అవిని మేము తీసుకెళ్ళట్లా, అస్సలు బాగాలేదు. ఇంకా తీసుకెళ్ళడం ఇష్టం లేదు, క్లైమేట్ చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మాకు ఒక బొమ్మ కావాలి. ఆ బొమ్మ ఏంటంటే డొల్లగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి, క్యూట్గా ఉండాలి. సో దానికోసమని ఎక్కడ అడిగినా కూడా సాఫ్ట్గా ఇట్లా మొహం మీద ఒత్తితే బొక్కపడే లాంటి బొమ్మలే దొరుకుతున్నాయి కదా అని చెప్పి చిత్తూరు కాంప్లెక్స్కి వెళ్తున్నాం. దీపావళి కదా అసలు, అబ్బా మార్కెట్ మొత్తం లైటింగ్స్, షాప్స్ మొత్తం లైటింగ్స్ పెట్టేశారు. ఇప్పుడు అవే కదా సేల్స్ బాగా అవుతాయి. అసలు ఫుల్గా అసలు జిగేల్ అనుకుంటుంది మార్కెట్. సో మేమైతే మ్యాప్ పెట్టుకొని మరీ వెళ్ళిపోయాము.
బొమ్మ ఎత్తుక్కొని తీసుకునేసరికి చాలా టైం పట్టింది. ఇక్కడ గదలు ఉన్నాయి, బుజ్జి గదలు 50 రూపీస్ అంట, పెద్ద గద 100 అంట. సో చాలా డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి. ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా మనకు సరిపోదు కదా. పిల్లలైనా సరే ఎన్ని బొమ్మలు తీసుకెళ్ళినా ఎక్కువసేపు ఆడుకోరు. ఇక్కడ మేము వేరే బొమ్మలు అడిగితే వాళ్ళు వచ్చేసి ఇంకో చోటకు తీసుకెళ్తున్నారు. అసలు టెడ్డీ బేర్స్ చూసారు కదా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, ఇంకా అవి కాదులే అని చెప్పి మళ్ళీ వేరే వైపు అయితే వెళ్తున్నాం. ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి కదా మనకు విజయవాడలో. కొంచెం పేషెన్స్గా తిరిగితే టైం అండ్ ఎఫర్ట్స్ పెడితే అన్నీ దొరుకుతాయి. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకొక షాప్ అయితే చెప్పారు వాళ్ళు, ఇక్కడ దొరకవు అని చెప్పేసి. సరే అని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఫస్ట్ వేరే బొమ్మ చూసాము. అదేమంటే వీడియో కాల్ ఫెసిలిటీనే ఉంది, ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అని చెప్పారు. సో ఇదైతే తీసుకున్నాం. ఇది 150 రూపీస్ పడింది బొమ్మ. క్యూట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. బుజ్జిగా క్యూట్గా, కళ్ళు పెద్దగా ముద్దుగా అనిపించింది. సో ఈ షాప్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ నేను తీయలేకపోయాను, ఇంకా రష్. సో ఆ ఫటాఫట్ ఇప్పుడు మేము మళ్ళీ గుడికి వెళ్ళిపోవాలి. నేను దారిలోనే పెరుగు ప్యాకెట్ బెల్లం తీసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనము బొమ్మలు కట్టేటప్పుడు బొమ్మలతో పాటు యాపిల్స్ కూడా కావాలి. ఈ యాపిల్స్ కూడా అక్కడ కడతామన్నమాట. ఇవి లాస్ట్లో మనకే ఇస్తారు. సో యాపిల్స్ అనేవి అస్సలకి ఏమాత్రము కూడా కొంచెం డ్యామేజ్ కూడా లేనియే తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఈ వారం రోజులు అలాగే ఉండాలి ఫ్రెష్గా కాబట్టి. సో మీకు అడ్రస్ అర్థమైపోయింది కదా, అమ్మవారి గుడి అడ్రస్, ఇప్పుడు గౌరమ్మని పెట్టే అడ్రస్. సో మనకి శివాలయం వైపు పాత మెట్ల దారి వైపు అనమాట. ఇప్పుడు ఈ బొమ్మకి పిన్నిస్తో అయితే గుచ్చుతున్నారు పైన తాడేసి కట్టడానికి. అదే ఉత్తిగా అట్లా ఓపెన్ చేసి పెట్టేస్తే బొమ్మ నల్లగా అయిపోయింది, అప్పుడు మీ అమ్మాయి నల్లగా అయిపోయింది అంటున్నారు. అమ్మవారు చూసారా అసలు పొద్దున ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, కలకల్లా ఆడిపోతున్నారు. ఇక అమ్మవారిని చక్కగా చీరలో అలంకరణ చేసేసారు. అసలు ఒక మనిషి కూర్చున్నట్టే ఉంది కానీ అమ్మవారు కూర్చున్నట్టే లేదు, అంత చక్కగా ఉన్నారు అమ్మ. ఇక్కడ జాజాలు అన్నమాట, ఈ మొత్తము జాజాలే. ఇంక ఇక్కడ అంతా బొమ్మలు అందరు కట్టేశారు. కొంతమంది పైన ఇల్లు చూసారా, పెద్ద ఇల్లు పెట్టారు, చందు కట్టింది తను ఇల్లుల కోసం అన్నమాట. లోపల అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట, ఇంకా అలాంటి ఇల్లు కావాలని చెప్పి. ఇవన్నీ లాస్ట్ రోజు మనము ఊరేగింపులో మోసుకుంటూ వెళ్తాం. ఎవ్రీ ఇయర్ కొన్నే ఉండే, ఈసారి చాలా పెట్టారు, ఎందుకంటే చాలామంది అయిపోయారు, అందరూ అన్నీ మొయ్యాలి అనుకుంటారు. ఇంకా పూజలు అయితే చేస్తున్నారు ఈవినింగ్ చాలామంది మాకులాగే. సో మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ కూడా వస్తారు, ఇంకా రోజు వస్తారు. 8 రోజుల పాటు అమ్మవారికి వచ్చి నైవేద్యాలు పెట్టుకొని వెళ్ళాల్సిందే, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా. ఇక నేను అన్నం వండుకొని వచ్చా కదా, ఇంకా అన్నము అలాగే ఇంకా పెరుగు అన్నీ పెట్టేసుకున్నా. నా కోరికైతే ఒకటే చెప్పేశాను మీకు కూడా, ఎందుకంటే నా అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేది నా బాధ. సో మొత్తానికి పూజ చేసేసుకున్నాం. బొమ్మ కోసం చాలాసేపు తిరిగి ఎట్లకొట్లా క్యూట్ బొమ్మను సాధించాం. హవి ఎలా ఉన్నాడో ఏమో తెలియదు, ఈ రోజంతా హవిని నేను వదిలేశాను అత్తయ్యకే. మధ్యాహ్నం కూడా హవి పడుకున్నాడు నేను వెళ్ళిన తర్వాత. ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు నేను హవితోటి. ఇంకా అమ్మవారితోటి ఒక ఫోటో అయితే తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాను. సో నా ప్రెగ్నెన్సీ స్టోరీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ఎన్ని గుళ్ళు తిరిగాను, ఎన్ని మొక్కులు మొక్కాను, ఎంతమందికి పూజించాను. ఆ పూజల్లో ఈ అమ్మవారి పూజ కూడా ఒకటి. ఏ చెట్లో ఏ ఇది ఉందో, ఏ పొట్లో ఏ పాము ఉందో తెలియదు అన్నట్టు. సో మనం దేనికోసమైనా సరే ఓపికగా ఎదురు చూస్తే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఈ రోజు బాగాలేదు అంటే జీవితాంతం బాగాలేదని కాదు, మన లైఫ్లో ఎన్నో మంచి రోజులు ఉంటాయి. సో బొమ్మలకి, గాజులకి, యాపిల్స్కి అయితే దారాలు కట్టించేసింది ప్రశాంతి వదిన. ఇంకా బొమ్మ నాకు భలే నచ్చింది. ఇంక ఇది మనకి ఇవ్వరనమాట, ఇంకా మనం అమ్మవారికి ఇచ్చేసినట్టు కాబట్టి ఇక ఇక్కడైతే కట్టేస్తున్నాను. ఇంకా ఏమైందంటే 2 డజన్లు గాజులు తీసుకొని వెళ్ళాను. నాకు చేయి జారిపోయి 1 డజన్ గాజులు పగిలిపోయినాయి. అదొకటే కొంచెం బాధగా అనిపించింది. ఇక ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా కట్టాలి, కింద పడిపోకుండా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఈ వీడియో తీసిన విషయం నాకు తెలీదు, మా ఆయన ఈ వీడియో తీసాడని కూడా. పాపం చాలా కష్టపడి వీడియో తీశాడు. అమ్మ మాత్రము అసలు ఒక మనిషిలాగా ముద్దుగా ఉంది. దిష్టి తగిలిద్దేమో నా దిష్టి తల్లికి. ఇదిగోండి బొమ్మ, గాజులు, యాపిల్స్ అన్నీ ఒకే దగ్గర కట్టుకున్నాను నేను. లాస్ట్ రోజు అవి మనకి ఇస్తారనమాట. నాన్న లేడు, అమ్మే వచ్చింది. రావద్దా రావాలా, రమ్మంటావా వద్దంటావా? నేను వచ్చాగా, నేను వద్దా కావాలా? సరే బాయ్, వెళ్ళిపోతున్నా. కావాలా? నిజంగా రాలేదే. ఇప్పటి నుంచి నేను ఒంటిపూటే భోజనం చేయాలి, నైట్ ఏదైనా టిఫినే తినాలి. సరే ఇంక అప్పుడు వచ్చేసరికి మేము 10 o'clock అయిపోయింది. ఇంట్లో సేమియాలు ఉంటే సేమియా ఉప్మా చేసేసుకున్నా. ఇంక ఇప్పటికిప్పుడు అయ్యే ఏముంది, ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీలు వేసుకుంటే చట్నీ చేసుకోవడానికి లేదు కదా, అందుకని చెప్పి. సో ఇవన్నమాట నా రూల్స్.
నేను ఎక్కడికి ఇంకెవరింటికి వెళ్ళకూడదు అది అయిపోయే వరకు. ఇక్కడ మన బాహుబలి గారు ట్రైపాడ్ పట్టుకొని మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నాన్న కోసం వెయిటింగ్. అవికి మాత్రం ఫుల్ దగ్గుంది పాపం, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏదైనా తట్టుకోగలం కానీ జలుబు దగ్గు వచ్చిందంటే మాత్రం అల్లాడిపోతాం. నేను సేమియా ఉప్మాలో పంచదార లేకుండా అస్సలు తినలేను. ఇంతే. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. తెలియని విషయాలు ఎన్నో మీకు చెప్పాను అనుకుంటున్నా. లేదు ఇంకేమన్నా మీకు తెలిసినా ఇలాంటిది మీరు చేసి ఉండినా నాకు ఇంకేమన్నా చెప్పాలి అనుకున్నా సరే చెప్పండి. అలాగే గుడికి రావాలి అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా రండి. వచ్చి నమస్కారం చేసుకొని మీ కోరికలు నెరవేర్చుకోండి. ఎంతో మహిమగల అమ్మ, చాలా బాగా చేస్తారు అమ్మవారికి. ఉదయం అయితే నాకు తెలియదు కానీ నైట్ మాత్రము మీరు 7 తర్వాత రండి, ఫుల్ కలకలలాడిద్ది. ఉదయం ఏంటంటే అప్పటికప్పుడు వచ్చి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.